అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ చింతల, జనసేన పార్టీ, ఉమ్మడి కృష్ణా జిల్లా. గత కొద్ది రోజులుగా మనందరం చూస్తూ ఉన్నాం. మన జన సైనికులు కానివ్వండి, అటు మీడియా కానివ్వండి, ఒక దొంగోడు మహాసేన రాజేష్ మాట్లాడినటువంటి మాటను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి ద్రోహం జరుగుతుంది అన్నట్టుగా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తున్నారు అనేటువంటి వాదన బలంగా వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలామంది డిప్యూటీ సీఎంలు చేశారు, కానీ వాళ్ళు ఏమన్నా పనులు చేశారా? వాళ్ళ చేతిలో ఏమన్నా అధికారం ఉందా అంటే ఏమీ లేదు. ఇప్పుడు నష్టం ఏమీ లేదు కదండి. ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం వల్ల వచ్చిన నష్టం మనకైతే ఏమీ లేదు. మనం బలంగా మాట్లాడవలసినటువంటి మాట ఏంటి అంటే, మన్యం జిల్లాలో, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక నకిలీ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ గారితో కూడా తిరగడం కూడా భద్రతా లోపం అక్కడ కొట్టొచ్చినట్టు కనబడింది. ఒక డిప్యూటీ సీఎంకి, ఒక పార్టీ అధినేతకి భద్రత వైఫల్యం అనేది అక్కడ కొట్టొచ్చినట్టు కనబడింది. రెండో విషయం ఏంటంటే, మొన్న జనసేన పార్టీ కార్యాలయం మీద డ్రోన్ ఎగరేయటం కూడా జరిగింది. మరి ఈ భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనబడతా ఉండడం వల్ల మనం బలంగా అడగవలసిన విషయం ఏంటంటే, మా అధినేతకి Z+ కేటగిరీ మాకు కావాలి. PMO కార్యాలయానికి అవసరం అయితే లేఖాస్త్రాలు రాద్దాం. మోదీ గారిని, అమిత్ షా గారిని సగౌరవంగా మెన్షన్ చేసి, అదేవిధంగా ఇక్కడ హోమ్ మినిస్టర్ గారిని, సీఎం గారిని మెన్షన్ చేస్తూ మన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ కావాలి అని మన గళాన్ని బలంగా వినిపిద్దాం. ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారా ఇవ్వరా అనే విషయం పక్కన పెడితే, ఎలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించారో మనందరికీ తెలిసిన విషయమే. అంత అనాలోచితంగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారు అని నేనైతే అనుకోను. 40 సంవత్సరాల రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూలంకషంగా ఎలాంటి పరిస్థితుల్లో మనం పొత్తులోకి వెళ్ళామనేటువంటిది లోకేష్ గారికి కానివ్వండి, చంద్రబాబు గారికి కానివ్వండి, ప్రతి టీడీపీ క్యాడర్కి కానీ, జనసేన బీజేపీ క్యాడర్ మొత్తానికి తెలుసు. కాబట్టి మనం బలంగా అడగవలసిన విషయం, మన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి Z+ కేటగిరీ కావాలి, భద్రతా లోపం స్పష్టంగా మాకు కనబడతా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దాం. జై జనసేన, జై హింద్.